నమస్తే అండి. అందరూ ఎట్లున్నారు? బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నాను. ఈరోజు చిట్టి తల్లి వచ్చేస్తుంది అనుకుంటున్నా. ముందుగా వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియా హార్ట్ఫుల్ లైఫ్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి అలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఉదయం 4:30 అవుతుంది. లైట్గా పెయిన్స్ అయితే స్టార్ట్ అయినాయి అన్నమాట. నిజానికి నాకు గురువారం ఉదయం 4:30 అట్లా పెయిన్స్ అయితే స్టార్ట్ అయినాయి. కానీ నాకు నైటే అనిపించింది ఎందుకో రేపు డెలివరీ అవుతుందేమో అన్నట్టు. బుధవారం నైట్ 11 అవుతుంది అనుకుంటా, నిద్ర పట్టలేదు. పల్లీలు బెల్లం అన్న తిందాం అన్నట్టు పల్లీలు వేయించుతున్నాను. ఇంకా సడన్గా కొంచెం పెయిన్స్ ఎక్కువ వచ్చినట్టు అనిపించింది. ఇంకా తినలేదు కూడా, స్టవ్ ఆఫ్ చేసి వెళ్ళి పడుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 2:30 అట్లా ఇంకా మెలకు వచ్చింది. ఇంకా అప్పటి నుంచి 2:30 నుంచి అసలు నిద్ర రాలేదు. లైట్గా పెయిన్స్ రావటం పోవటం అయ్యింది. ఇంకా నార్మల్గా డైలీ వస్తాయి కదా, అలాగే అనుకున్నాయి. డైలీ ఏంటంటే స్టమక్ టైట్ అవ్వటం వదిలేయటం ఇంతవరకే ఉంటుంది. కాకపోతే ఇంకా ఈరోజు రియల్ పెయిన్స్ కాబట్టి నాకు బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయ్యింది. ఇంకా 4:30 నుంచి ఒక 10 మినిట్స్కి ఒకసారి రావటం కొంచెం ఎక్కువైనాయి అనమాట. కొంచెం వేడి నీళ్ళతో స్నానం చేసుకుంటే ఫ్రీగా ఉంటుంది కదా అన్నట్టు పొద్దున్నే అమ్మ అయితే నీళ్ళు పెట్టేసింది. ఇంకా 9-10 వరకు నేను స్నానం అయితే చేసేసిన. పెయిన్స్ వస్తున్నాయి, కాకపోతే కంటిన్యూస్గా కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి వస్తున్నాయి అనమాట. వచ్చినప్పుడు మాత్రం అసలు తట్టుకోవటం నా వల్ల కాదేమో అనిపించింది. అంతలాగా పెయిన్స్ వచ్చినాయి. ఈ రోజుతో నాకు కరెక్ట్గా 40 వీక్స్ అనమాట. November 6th 40 వీక్స్ పడతాయి, అంటే 10 months పడతాయి. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు 7th అయితే రమ్మన్నారు. అంటే జాయిన్ చేసుకోవటానికి కాదు, కానీ నార్మల్గా 7th అయితే చెకప్కి రమ్మన్నారు. వాళ్ళు ఏంటంటే మనకు స్కానింగ్ ప్రకారం 16 వరకు ఉంది డేట్. నాకు November 16 వరకు డేట్ ఉంది కాబట్టి అక్కడి వరకు చూస్తారేమో. నాకైతే 40 వీక్స్ తర్వాత వెయిట్ చేయడం ఇష్టం లేదు. ఎందుకంటే కొన్ని ఇష్యూస్ వస్తూ ఉంటాయి కదా, ఉమ్ము నీరు మింగిందని, మోషన్ పోయిందని ఇలాంటివి అంటూ ఉంటారు కదా. అందుకని 40 వీక్స్ దాటిన తర్వాత వెయిట్ చేయాలని నేనైతే అనుకోలేదు. కానీ కరెక్ట్గా 40 వీక్స్ పడ్డ రోజే నాకు పెయిన్స్ రావటం కొంచెం హ్యాపీగా ఫీల్ అయినా. పెయిన్స్ స్టార్ట్ అయిన టైంకి డికాషన్ కనుక తాగితే పెయిన్స్ వచ్చేవి ఎక్కువ అవుతాయి అంటారు కదా, అందుకోసమని మా ఆయన అయితే డికాషన్ పెట్టించిండు. అమ్మ ఆయన ఇంకా మధ్యలో డికాషన్ లాంటివి పెట్టిస్తూనే ఉన్నారనమాట. నొప్పులు అనేటివి ఇప్పుడే స్టార్ట్ అయినాయి కదా, హాస్పిటల్కి వెళ్ళినా అక్కడ వెయిట్ చేయాల్సిందే. ఇంటి దగ్గర ఉన్నా ఇంకా అంతే. అందుకే మేము ఎక్కువ అయినప్పుడు మాత్రమే ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్దాం అనుకున్నాను. 12 ఏమో అవుతుంది అనుకుంటా. ఇంకా అట్లనే పెయిన్స్ వస్తున్నాయి, గ్యాప్ ఇచ్చి ఎక్కువ అవ్వలేదు. ఇంకా కొంచెం చిన్న ఎక్సర్సైజ్లు అయినా ట్రై చేద్దామని మా ఆయన హెల్ప్తో ఎక్సర్సైజ్లు అయితే ట్రై చేశాను. ఇక్కడే కొంచెం ఫ్రీగా అయిపోతే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఫాస్ట్గా డెలివరీ అయిపోతుందేమోనని చిన్న ఆశ అన్నమాట. నా స్టమక్ అయితే అసలు చాలా కిందికి వచ్చేసింది. నాకు ఏంటంటే బ్యాక్ అనేది వంపకుండా నడవలేకపోతున్నాను. నాకే కాదు, నన్ను ఎవరైనా చూసినా సరే ఇప్పుడైనా టైం అని అడగటం కానీ, కడుపు కిందికి జారింది ఒక 2-3 రోజులలో డెలివరీ అయిపోతుందిలే అని అనటం కానీ, అందరూ అలాగే అనేవాళ్ళు అనమాట. నాకు ఈ ఎక్సర్సైజ్ల గురించి పెద్దగా తెలియదు, ఎందుకంటే ఇన్ని రోజులు మనం ట్రై చేసిందే లేదు కదా. మా ఆయన అయితే ఫోన్లో చూసి ఇట్లా ట్రై చేయని చెప్తున్నాడు. నాకేమో తిరిగితే కొంచెం రిలీఫ్గా అనిపించినప్పటికీ కాసేపు కూర్చుందాం అనేసరికి పెయిన్స్ ఎక్కువ వస్తున్నాయి. పెయిన్స్ వెంటనే వస్తేనన్నా హాస్పిటల్కి వెళ్ళొచ్చు, కానీ అట్లా కాకుండా చాలా గ్యాప్ ఇచ్చి పెయిన్స్ అయితే వస్తున్నాయి. ఇంకా అట్లా వచ్చినా అక్కడికి వెళ్ళినా మనం చేసేది ఏది లేదు. అప్పటి కాలానికి ఇప్పటి కాలానికి అసలు ఎంత డిఫరెంట్ కదా. అప్పుడైతే ఒక ఎక్సర్సైజ్ లేవు, హాస్పిటల్ లేవు, స్కానింగ్స్ లేవు, అసలు అల్కగా ఇంటి దగ్గరనే డెలివరీ అయిపోయేది కదా. ఇప్పుడు మనము ఫ్రీగా తొందరగా డెలివరీ అయిపోవాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే అవుతుందన్న గ్యారంటీ లేదు. అనే లాస్ట్ టైం అడుగుతున్నావు పాపనా బాబా? పాప. ఇన్ని రోజులలో ఫస్ట్ టైం అన్నవే నువ్వు పాప అని. నాకున్న పాప పిచ్చి మా ఆయనకు కూడా అర్థమైనట్టుంది, అందుకే పాప పుట్టాలని కోరుకుంటున్నాడు. అయినా ఏదో మీనికి నాకు కోపం తెప్పియాలని బాబు పుడతాడు అంటాడు, కానీ నాకు తెలిసినంత వరకు ఆయనకి కూడా పాప పుట్టాలనే ఉంటుంది. ఎందుకంటే తనకి కూడా రాఖీ కట్టడానికి ఎవరూ లేరు కదా.
కనీసం తన పిల్లలకైనా ఉంటే తను హ్యాపీ కదా. నేనైతే అనుకోలేదు డెలివరీ వ్లాగ్ తీస్తానని, ఎందుకంటే నాకు ఫాస్ట్గా డెలివరీ అయిపోతుంది కాబట్టి నాకు వ్లాగ్ తీసే అంత టైం కూడా ఉండదేమో అనుకున్నాను. ఎందుకంటే స్టమక్ అనేది కిందికి జారి ఉంది కదా, ఇంకా ఫాస్ట్గా అయిపోతుందేమో అనుకున్నా. పెయిన్స్ ఎక్కువ రావడానికి ఇంకా డికాషన్తో పాటు అట్లనే సొంటి, మిరియాలు, బెల్లము అలాగే చాపత్త వేసుకొని డికాషన్ అయితే కాచుకొని తాగుతున్నాను. మా అమ్మ మా ఆయన హాస్పిటల్కి వెళ్ళటానికి ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయారు. ఇంకా ఒక అర్ధ గంటకు ఒకసారి అట్లనే ఉందా ఎక్కువైతున్నాయా, అట్లనే ఉందా ఎక్కువైతున్నాయా అని అడుగుతూనే ఉన్నారనమాట. కానీ నాకు మాత్రం సిచ్యువేషన్ అట్లనే ఉంది. ఎంతసేపటికి గ్యాప్ ఇచ్చి పెయిన్స్ వస్తుంటే ఇవి సర్ది నొప్పులేమోలే అనుకున్నాను నేను కూడా. నా ఫీలింగ్ పెయిన్స్ వచ్చే టైంలో ఎట్లుందంటే, పెయిన్స్ వచ్చే టైంకేమో అబ్బా ఇవి రియల్ పెయిన్సే, నా వల్ల కాదు, నేను తట్టుకోలేను, ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళిపోదాం అన్నట్టుగా ఉంది. కాసేపు ఒక 30 సెకండ్స్ అట్లా పెయిన్ ఉండి తగ్గిపోతుంది కదా, అవి తగ్గిపోగానే ఇంకా నార్మల్గా అసలు నాకు పెయిన్సే వస్తలేవు, హాస్పిటల్కి వెళ్ళటం అవసరమా అని అనిపిస్తుంది. అట్లా ఫీల్ అవుతున్నాను నేను. హాయ్ అండి. ఉదయం 4:30 అలాగా పెయిన్స్ అయితే స్టార్ట్ అయినాయి. కాకపోతే ఉదయం తొందరగా వచ్చినాయి అనమాట. 10 మినిట్స్కి ఒకసారి అట్లా వచ్చినాయి. కానీ అంత పెయిన్ లేకుండే. ఇంకా పెయిన్స్ ఎక్కువైన తర్వాత వెళ్దాం అనుకున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 4 అవుతుంది ఈవినింగ్. మధ్యలో పెయిన్స్ వస్తూనే ఉన్నాయి. కాకపోతే లేట్గా పెయిన్స్ వస్తున్నాయి, స్ట్రాంగ్గా వస్తున్నాయి. ఇంకా ఎప్పుడు వెళ్తామో చూడాలి. హాస్పిటల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అప్డేట్ చేస్తాను. ఇంట్లో నుంచి బయలుదేరే ముందు మా పెద్దవాళ్ళకి అలాగే మా ఇంటి దేవునికి, మా బాలమ్మకి అందరికీ కూడా మొక్కేసుకుని అయితే బయలుదేరాను. సేఫ్ గా డెలివరీ అవ్వాలి, అలాగే మంచిగా పాప పుట్టాలి అనేసి. అప్పటికే అంబులెన్స్ అయితే వచ్చేసింది. ఇంకా బ్యాగ్ లో నుంచి కొన్ని బట్టలు అయితే తీసుకున్నాను. ఇంకా అవన్నీ కూడా మళ్ళీ పెట్టేసుకున్నాను. ప్రెగ్నెన్సీ జర్నీ అనేది అంత ఈజీ కాదు, అసలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటాం. అండ్ ఇంకొకటి ఏంటంటే అందరికీ ఒకేలా ఉండదు, ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. అప్పట్లో అల్కగా ఇంటి దగ్గరే అయిపోయినట్టు అలా ఉంటే ఎంత బాగుంటుందో కదా. నేనేమనుకున్నానంటే పెయిన్స్ ఎక్కువ వరకు అసలు ఇంట్లో చెప్పొద్దు అని అనుకున్నాను. కాకపోతే 4th దాని లెక్క కదా, సడన్ గా పెయిన్స్ రావచ్చు, డెలివరీ అవ్వచ్చు అన్నట్టుగా అన్నారు అందరూ. అందుకోసమని మళ్ళీ చెప్పలేదని ఇంట్లో తిడతారనేసి చెప్పాను. హాస్పిటల్కి ఈవినింగే ఎందుకు బయలుదేరామంటే మళ్ళీ నైట్ అయితే ఇబ్బంది అవుతుంది కదా, అందుకోసమని ఇంకా ఈవినింగే వెళ్ళాల్సి వచ్చింది. లోకల్ అయితే పర్లేదు, కానీ విలేజ్ నుంచి వెళ్ళాలంటే కొంచెం ముందుగానే వెళ్ళటం చాలా మంచిది. ఇట్లా లేట్గా ఎక్కువ పెయిన్స్ వచ్చినప్పుడే పోదాంలే అనుకున్న వాళ్ళకి కొంతమందికి అంబులెన్స్ లో కూడా డెలివరీ అవుతుంది. అందరూ నార్మల్ డెలివరీ అనగానే మీరు చాలా గ్రేట్ అన్నట్టుగా అనుకుంటారు. అదే టైంలో సిజరిన్ కన్నా నార్మల్ డెలివరీ చాలా ఈజీ అన్నట్టుగా అనుకుంటారు. కానీ రెండు కూడా కష్టమే. ఏది అనుభవించే వాళ్ళకి దాని పెయిన్ అయితే తెలుస్తుంటది. నార్మల్ డెలివరీ అయితే గనక పెయిన్స్ వచ్చిన ఒక్క రోజే ఇబ్బంది పడాలి, అదే సిజరిన్ అయితే లైఫ్ లాంగ్ ఇబ్బంది పడాలి అన్నట్టుగా మాట్లాడుతుంటారు. కానీ ఆ పెయిన్స్ వచ్చిన ఒక్క రోజైనా చావు చివరంచుల వరకు వెళ్ళొచ్చినట్టుగా ఉంటది. ఇంకా మేమైతే అంబులెన్స్ లో బయలుదేరిపోయాము. మా ఆయన వెనకాలనే బైక్ మీద అయితే వస్తున్నాడు. కరెక్ట్ గా ఇప్పుడు వచ్చేసి టైము 6 o'clock అవుతుంది. సాయంత్రం 6 అవుతుంది. ఇంకా హాస్పిటల్కి అయితే వచ్చేసినాము. అడ్మిషన్ అయితే తీసుకుందామని పోతున్నాం అనమాట ఇంకా లోపలికి. నేనైతే ఈసారి పెయిన్స్ వస్తాయి అని అస్సలు అనుకోలేదు. ఇంతకు ముందు ప్రెగ్నెన్సీలో కొంచెం తొందరగా అయిపోయింది కదా, ఇంకా ఈసారి లేట్ అవుతుంది అంటే పెయిన్స్ వస్తాయో రావో అని అదే మైండ్ లో పెట్టేసుకున్నా. డెలివరీకి వచ్చినాం. రాజు ఇక్కడికి వచ్చాక కూడా నాకు పెయిన్స్ ఏం వస్తలేవులే అన్నట్టుగానే ఉన్నాను. నేను ఫస్ట్ లో ఏమనుకునేదాన్నంటే మూవీస్ లో చూపిస్తారు కదా, ఒక్కసారిగా పెయిన్స్ రావటం, డెలివరీ అయిపోవటం అలాగే ఉంటదేమో అనుకున్నాను. కానీ అలా ఉండదండి బాబు. ఒక 5 minutes ఎంత ప్రశాంతంగా ఉంటామో ఆ తర్వాత ఒక 1 minute అట్లా అంత నరకం అనుభవిస్తాం. నాకైతే అసలు చాలా భయం వేసింది. లేట్గా పెయిన్స్ వస్తున్నాయి, కాకపోతే వచ్చినప్పుడు మాత్రం తట్టుకోవటం అస్సలు నా వల్ల కావట్లేదు. నార్మల్గా ఇప్పుడు కొంచెం పెయిన్స్ వస్తేనే ఇట్లుంది, ఒకవేళ ఆ పెయిన్స్ ఎక్కువ అయితే ఇంకెట్లుంటుందో అని భయమేసింది. ఆ సిస్టర్ వచ్చేసి వీడియోస్ అయితే చూస్తారంట, పలకరించింది. సేమ్ తనకి కూడా 9th month. సేమ్ మా వార్డులోనే ఇంకో సిస్టర్ కూడా పలకరించింది. తనకి ఫస్ట్ 2 బాబులంట, ఇప్పుడు కూడా ఇంకా బాబే పుట్టిందంట. ఫ్యామిలీ ప్లానింగ్ అయితే వచ్చారు.
నాకు తెలిసి ఈ వీడియో చూస్తారని అనుకుంటున్నాను ఇద్దరు కూడా. ప్రెగ్నెన్సీలో మనం ఎంత మంచి ఫుడ్ తీసుకున్నా సరే, ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే, చివర్లో మనకి నార్మల్ అవుతుందా లేకుంటే సిజరిన్ అవుతుందా అనేది మన చేతుల్లో మాత్రం అస్సలు ఉండదు. నాకైతే అస్సలు వాకింగ్ చేయాలనిపించలేదు. ఎందుకంటే ఇప్పుడే బాగా అలసిపోయినాను అనుకోండి, ఒకవేళ పెయిన్స్ ఎక్కువ వచ్చినప్పుడు నొప్పులు తీయటానికి నా వల్ల కాదు కదా. అందుకని నాకు కాకపోతే పడుకునే దానికంటే నడవటము అలా చేస్తేనే కొంచెం బెటర్గా ఉంటుందని అందరూ సజెస్ట్ చేసిరనమాట. ఇంకోటి, మేము అడ్మిషన్కి అయితే పోయినాము. కాకపోతే వాళ్ళు ఏమన్నారంటే పీవీ చెకప్ అయితే చేస్తారు కదా, ఇంకా అలా చూసి బేబీ అసలు దారికే రాలేదు అన్నారు. ఇంకా నాకు గుండె ఆగిపోయినంత పని అయింది. నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడే బేబీ పొజిషన్కి వచ్చేసి ఉంటుంది, ఇంకా ఫాస్ట్గా డెలివరీ అయిపోతుంది అనుకున్నాను. కానీ అసలు బేబీ దారికే రాలేదన్నారు. దారి లేదు, మార్నింగ్ వరకు చూద్దాము, సర్ది నొప్పుల్లాగా గిట్లా వస్తున్నాయేమో అన్నట్టు అడ్మిషన్ ఇవ్వలేదన్నమాట. పెయిన్స్ తగ్గుతాయేమో చూద్దాము, పెయిన్స్ తగ్గితే గనక మార్నింగ్ ఇంటికి పంపిస్తాం అన్నారు. నాకు స్కానింగ్లో ఈడీడీ డేట్ వచ్చేసి November 16th ఉంది. ఇంకా అందుకోసమని 16th వరకు చూస్తారనమాట. అందుకని నెక్స్ట్ డే ఇంటికి పంపిస్తాం అన్నట్టు అన్నారు. కాలతో మా చిన్నోడైతే ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు, జ్వరం వచ్చిందా, దెబ్బ తాకిందా అనుకుంటా నా వెంటనే తిరుగుతుండు. నార్మల్గా ప్రెగ్నెన్సీలో వైట్ డిశ్చార్జ్ అవ్వటం అనేది కామన్. ప్రెగ్నెన్సీలో నాకు కూడా 9th month నిన్నటి వరకు కూడా అలాగే ఉండింది. అయితే మనకు పెయిన్స్ వచ్చే టైంలో వైట్ డిశ్చార్జ్ కానీ లేకుంటే ఉమ్ము నీరు లాగా కానీ కొంచెం కొంచెం పోతుంటేనే బేబీ అనేది దారికి వస్తుంది. ఇది అందరికీ ఒకేలా ఉంటుందా లేదా అనేది నాకు తెలీదు. కాకపోతే ఫస్ట్ టైం కానీ సెకండ్ టైం కానీ నాకైతే అలాగే ఉండింది. కానీ ఈ ప్రెగ్నెన్సీలో మాత్రం ప్రతిరోజు అలాగే ఉండేది. కాకపోతే ఈరోజు పెయిన్స్ వచ్చే రోజు మాత్రం 1 drop కూడా అసలు ఏమీ అవ్వలేదు. అలా అవ్వటం లేదు. బేబీకి ఇంకా దారి లేదు, పెయిన్స్ ఏమో వస్తున్నాయి, నా వల్ల కావట్లేదు, సిజరిన్ చేపియమని చాలా అడుక్కున్నాను. కానీ మా వాళ్ళేమో కొద్దిసేపు చూద్దాంలే పెయిన్స్ వస్తున్నాయి కదా అన్నట్టు ఆపుతున్నారు. వాళ్ళు మార్నింగ్ వరకు చూద్దాం అనేసరికి ఇంకా నాకు భయమైంది. మార్నింగ్ వరకు ఈ పెయిన్స్ భరించాలా, నా వల్ల కాదనిపించింది. ఇక అక్కడ ఉన్న వాళ్ళైతే నాకు కొంచెం కడుపు కిందికి జారినట్టుగా అయిపోయింది కదా, ఇదేం ఫస్ట్ ప్రెగ్నెన్సీ కాదు కదా, ఆల్రెడీ నీకు నార్మల్ డెలివరీస్ అయినాయి, బేబీకి దారెందుకు ఉండదు, మళ్ళీ ఒకసారి వెళ్ళి కనుక్కోండి, కడుపు కిందికి జారింది అన్నట్టుగా అన్నారనమాట. ఇంకా మళ్ళీ మేము లోపలికి అడ్మిషన్ దగ్గరికి అయితే పోయినాం. నాకు లోపలికి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది, ఎందుకంటే పీవీ చెకప్ చేస్తారు కదా. అందుకని మా అత్తమ్మ పోదామన్నా సరే నేను మాత్రం వద్దు, బాగా పెయిన్స్ వచ్చినప్పుడే పోదాము, మళ్ళీ చెకప్ చేస్తారు, నేను రానంటే రానన్నా. కానీ చూద్దాం, ఒకసారి పోయొద్దాం రా అన్నట్టు తీసుకెళ్ళింది అనమాట. మళ్ళీ పీవీ చెకప్ మళ్ళీ చేసిరు. చెకప్ చేశాక నడుముకి ఒక ఇంజెక్షన్ అయితే ఇచ్చిరు. ఇప్పుడు కూడా ఇంకా దారి లేదనే అన్నారు. పెయిన్స్ ఎలాగుంటాయంటే అసలు కూర్చొనివ్వదు, పడుకోనివ్వదు, నడవనివ్వదు, నరకంగా అనిపిస్తుంది. నిజంగా ఆడవాళ్ళు గొప్పే అబ్బా ఈ విషయంలో. ఆ పెయిన్స్ ని తట్టుకోవటం అంటే నిజంగా చావు అంచుల వరకు వెళ్ళి రావటమే. ఆ పెయిన్స్ ని తలుచుకుంటే ఇప్పుడు మాట్లాడుతుంటే కూడా నాకు ఏడుపు వస్తుంది, అంత పెయిన్గా ఉంటుంది అసలు. సిజరిన్ గురించి నాకు తెలియదు, కానీ నార్మల్ డెలివరీ మాత్రం నిజంగా చాలా కష్టం అండి బాబు. దీని గురించి ఒక మాటలో చెప్పాలంటే బేబీకి బర్త్ ఇవ్వటం కాదు, మనకు రిబర్త్ అన్నమాట. అంటే బేబీకి జన్మనివ్వటమే కాదు, మనకు పునర్జన్మ. ఇంకా ఫైనల్గా 11 o'clock అనుకుంటా పెయిన్స్ ఇంకా ఎక్కువ అయిపోయినాయి. అప్పుడు వాళ్ళు వేరే రూమ్లో కాకుండా వాళ్ళు ఉండే దగ్గర అడ్మిషన్ రూమ్ దగ్గరనే అయితే ఉంచుకున్నారనమాట. నాతో పాటు మా అత్తమ్మ కూడా ఉన్నది. అక్కడ అందరు కూడా పడుకున్నారు. నారుపులకైతే అందరు కూడా లేచిర్రు. పెయిన్స్ భరించటం నా వల్ల కావట్లేదు, సిజరిన్ చేయండి, అట్లనే ఫ్యామిలీ ప్లానింగ్ కూడా చేయించుకుంటా అని వాళ్ళని బాగా అడుక్కున్నాను. అసలు పెయిన్స్ వచ్చేటప్పుడు మనము అమ్మ అని తలవకూడదంట. నేను మాత్రం పెయిన్స్ వచ్చిన ప్రతిసారి ఎల్లమ్మ తల్లి అనుకుంటూనే ఉన్నా. ఎన్ని మొక్కులు మొక్కేసుకున్నానో నాకే తెలుసు ఆ పెయిన్స్ భరించలేక. పెయిన్స్ పెరిగే కొద్దీ ఎల్లమ్మ తల్లి అంటూ మా ఇంటి దేవుణ్ణి మాత్రమే తలుచుకుంటూ ఉన్నా. అక్కడ బెడ్ పైన పండుకుంటే పెయిన్స్ అయితే భరించలేకపోయినా ఇంకా
ఆ మేడం వాళ్ళు ఉండి బర్తింగ్ బాల్ అయితే ఉంది అక్కడ, బాల్ మీద కూర్చోమన్నారు కొంచెం రిలీఫ్ గా ఉంటదని. ఇంకా దాని మీద కూర్చుంటే ఇంకా ఎక్కువ అయిపోయినాయి పెయిన్స్. అంటే పొద్దున్న నుంచి గ్యాప్ ఇచ్చి వస్తున్నాయి, స్ట్రాంగ్ గా వస్తున్నాయి అని చెప్పిన కదా, ఇప్పుడు ఇంకా గ్యాప్ లేదనమాట, పెయిన్స్ పెరిగిపోయినాయి. ఇంకా ఆ బాల్ మీద కూర్చొని కిందికి పుష్ చేసినట్టుగా అనటం అయితే స్టార్ట్ చేసిన. వాళ్ళైతే కూర్చొని ఇట్లా జంప్ చేసినట్టు అనమన్నారు, కానీ అస్సలు నా వల్ల కాలేదు. పాపనేనా మాతో ఫోన్ చేస్తూనే ఉంది అలా భయపడి నాకు ఆపరేషన్ చేయి మేడం అంటుంది. చలి పెడతలేదా మరి ఏం చెప్పలే. చెప్పుదాం అనుకున్నాం. ఫైనల్గా నా చిట్టి తల్లి అయితే వచ్చేసింది. 3rd month నుంచి అసలు ఎన్ని ఆశలు పెట్టుకున్నానో నాకు మాత్రమే తెలుసు. ఆడపిల్ల అంటే ఎందుకు ఇష్టం మీకు, అసలు 3 పిల్లలు అవసరమా, మళ్ళీ బాబు పుడితే ఏం చేస్తావు, ఎందరో ఎన్నో మాటలు అన్నారు. ఈ జనరేషన్లో కూడా 3. ముందుగా మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎంతమంది పాపనే పుడుతుంది మీకు అని నన్ను బ్లెస్ చేసిర్రో. మీ అందరి ఆశీర్వాదాలతోనే నాకు ఆ దేవుడు ఆడపిల్లనిచ్చిండు. ఇప్పుడు నాకు ఎంత హ్యాపీగా ఉందో అసలు నేను మాటల్లో చెప్పలేను. అంత పెయిన్లో కూడా డెలివరీ అవ్వగానే నేను ఫస్ట్ అడిగిన మాట ఏంటంటే పాపనా బాబునా. పాపని బయటికి తీయగానే నా ఎదల మీద పడుకోబెట్టిరనమాట. ఆ ఫీలింగ్ ఎలా ఉంటది అనేది ఒక మదర్కే తెలుసు. బేబీని చూడగానే అసలు అంతసేపు పడ్డ కష్టం అంతా మర్చిపోతాం. మాకు మా బంధువుల్లో కూడా మా మంచి కోరుకునే వాళ్ళు ఉన్నారో లేదో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం మీరందరూ ఉన్నారు. మీరందరూ పెట్టే కామెంట్స్ నాకైతే మా ఫ్యామిలీ మెంబర్స్ పెడుతున్నట్టుగానే ఉంటుంది. ఇంతమంది బ్లెస్సింగ్స్ ఉండబట్టే నాకు బుజ్జి తల్లి పుట్టింది. మీ అందరికీ ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పుకున్నా తక్కువే. నాకు లేబర్ రూమ్లో పెయిన్స్ వచ్చే టైంకి ఎవరు పక్కనున్నా ధైర్యంగా ఉండదేమో, మా అమ్మ పక్కనున్నా కూడా ధైర్యంగా ఉండదేమో, కానీ మా అత్తమ్మ పక్కనుంటే ధైర్యంగా ఉంటుంది. ఆమెని పక్కకు జరిపి బయటికి పంపించిర్రు అంటే ఇంకా నాకు భయం వేస్తుంటుంది లోపల. ఫస్ట్ పిలిచేది మా అత్తమ్మని లోపలికి రమ్మని. ప్రతి డెలివరీలో మా అత్తమ్మ కూడా తోడున్నది. మా అత్తమ్మకి కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. సెకండ్ టైం కంటే ఇంకా తొందరగా డెలివరీ అవుతుంది అనుకున్నాను, కానీ సెకండ్ టైం కంటే మా గుండుగాడి కంటే ఇప్పుడు ఇంకా లేట్ అయింది. శుక్రవారం రోజు ఆడపిల్ల పుట్టాలని నాకు రాసి పెట్టిందేమో, అందుకే శుక్రవారం వరకు పెయిన్స్ భరించాల్సి వచ్చింది. గురువారం రోజు ఉదయం 4:30కి పెయిన్స్ స్టార్ట్ అయితే శుక్రవారం రోజు అంటే 12 పడిన తర్వాత 12:30కి అట్లా డెలివరీ అయింది. ఈ మధ్య టైంలో అయితే అసలు నేను ఉంటానా, నేను బతుకుతానా అనిపించింది నాకు. ఈ జర్నీలో మా ఆయన కూడా నాకు మస్తు తోడున్నాడు, మస్తు హెల్ప్ చేసిండు. ఆయనకి కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. చాలా వరకు కొంతమంది హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఏమో నువ్వు ఒక్కదానివే ప్రెగ్నెంట్ ఈ భూమి మీద, నువ్వు ఒక్కదానివే కంటున్నావా అన్నట్టు మాట్లాడే వాళ్ళు ఉంటారు. మంచిగా అర్థం చేసుకొని మంచిగా చూసుకునే వాళ్ళు దొరకటం నిజంగా అదృష్టమే. అంతసేపు పెయిన్స్ భరించి ఇంకా పాప పుట్టింది అనేసరికి నాతో పాటు అందరూ హ్యాపీ. అత్తమ్మ వాళ్ళు, అమ్మ నాన్న, అక్క వాళ్ళు, మేము అందరూ హ్యాపీ. ఇక మా అమ్మ అయితే డెలివరీ కాగానే 12:30కి కనీసం మా ఆయనకి పాప పుట్టిందని కూడా చెప్తలేదు, వెంటనే మా అక్కకి ఫోన్ చేసి చెప్పింది. డెలివరీ అయిన తర్వాత వాళ్ళైతే ఇంకా ఏమైనా తిని టాబ్లెట్స్ అయితే వేసుకోమన్నారు. ఇక 12:30 అయిపోయింది కదా, కాఫీ బ్రెడ్ అయితే తిని ఇంకా టాబ్లెట్స్ అయితే వేసుకుంటున్నాను. ప్రైవేట్ హాస్పిటల్స్ లోనో లేకుంటే వేరే దేశంలోనో హస్బెండ్ ని కూడా లేబర్ రూమ్ లోకి రానిస్తారు కదా, హస్బెండ్ కూడా అట్లా లోపల ఉంటే గనక మనం పడే కష్టం ఏంది అనేది వాళ్ళకు కూడా అర్థమవుతుంది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇడ్లీ తెచ్చినిండే, ఇడ్లీ తింటున్నాను నేను, మా చిన్నోడు. బుజ్జి తల్లి పుట్టి కొన్ని గంటలు మాత్రమే అయ్యింది. పాప వెయిట్ వచ్చేసి 3.5 ఉంది. పుట్టిన తర్వాత 1 గంట 2 గంటలు అట్లా గ్లాస్ కింద అయితే పెట్టి తీసుకొచ్చిర్రు. అట్లనే పిల్లలు పుట్టంగానే భుజం ఇంజెక్షన్స్, తొడకి ఇంజెక్షన్స్ అయితే ఉంటాయి కదా, అవి కూడా వేపించి తీసుకొచ్చిర్రు. ఇక నార్మల్ డెలివరీ అయిపోయిన వాళ్ళని కింది నుంచి పైనకి అయితే షిఫ్ట్ చేస్తారు.
ఇంకా మూటలన్నీ సర్దుకొని మళ్ళీ పైకి అయితే పోతున్నాము. లాస్ట్ ఫ్లోర్ లో అయితే ఉండాలన్నమాట. చిన్నోనికి పెద్దోనికి 3 days ఉన్నాం అనుకుంటా హాస్పిటల్లో. కానీ ఇప్పుడు మాత్రం అస్సలు ఉండాలనిపించలేదు. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అనిపించింది. వీడియో అయితే తీసుకోలేదు కానీ మా అక్క వాళ్ళు పిల్లలు ఇంకా మా వదిన అన్న అత్తమ్మ వాళ్ళు అక్క వాళ్ళు ఇట్లా సూర్నికే వచ్చిండే. ఎప్పుడు వస్తున్నారు రిపోర్ట్లు? ఉండని పాప ఆడుంది పని పాప నోట్లో పెట్టుకోవద్దు. ఏనట్లు పెట్టుకోకరా, ఆడుకోండి అట్లా కొట్లాడు. అక్క వాళ్ళు హాస్పిటల్కే వచ్చి చూసి వెళ్ళిపోయారు. నాన్న కూడా వచ్చిండే, కాకపోతే శివమాల వేసుకున్నాడు. ఇంకా హాస్పిటల్లో లోపలికి వస్తే బాగుండదు అనేసి బయటే ఉన్నారు. ఇంకా పాపని కిందికి తీసుకెళ్లి చూపించి తీసుకొచ్చిర్రు. కాసేపు అయితే పాపని ఎండకైతే పెట్టినాము. రోజు మార్నింగ్ ఎండకు పెట్టడం చాలా మంచిది. ఏమైనా పసిరికలు తక్కువ ఉంటే పోతాయంట. పాపకైతే ఏ ప్రాబ్లము లేదన్నారు. కాకపోతే టెస్టులు చేస్తే బాగుంటుండే అనుకున్నా. డాక్టర్ వచ్చేసి పాప అయితే బానే ఉంది, ఏమొద్దు, కావాలంటే 2 days తర్వాత మళ్ళీ చూద్దామన్నారు. ఇంకా ఇది వచ్చేసి మార్నింగ్ అన్నమాట. ఉదయం టిఫిన్ అయితే చేస్తున్నాను. ఈ రోజు అయితే డిశ్చార్జ్ చేస్తామన్నారు. ఇంకా నేను తింటున్నంతసేపు పాపనైతే మా ఆయనకి ఇచ్చేసిన. మా అమ్మ ఏమో ముఖం కడుక్కొని వస్తా అని కిందికైతే వెళ్ళింది. ఇంటి దగ్గర పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంకా అత్తమ్మ అయితే ఇంటికి వెళ్ళిపోయింది. మా నాన్నగాడు ఇంకా వాళ్ళ బాబు కూడా ఉన్నాడు కదా. మా ఆయనకి వీడియోస్ తీయమని చెప్పినందుకు హాస్పిటల్లో ఉన్న అందరినీ కూడా పరిచయం చేసుకున్నాడు. బయటికి వెళ్తే చాలు అందరు కూడా పలకరిస్తున్నారు. నాకు తెలుసు నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నానో మీరు కూడా అంతే హ్యాపీగా ఫీల్ అవుతున్నారని. పాప పుట్టాలని నేను ఎంత ఆశపడ్డానో మీరు కూడా అంతే కోరుకున్నారు. ఇంతకంటే మంచి ఫ్యామిలీ నాకు ఎక్కడ దొరుకుతుందబ్బా. ముందు ప్రెగ్నెన్సీలలో అయితే స్టిచెస్ పడ్డాయి, ఇప్పుడైతే స్టిచెస్ కూడా పడలేదు. ఇక డిశ్చార్జ్ చేస్తాం, ఇంటికి వెళ్ళొచ్చు అనగానే మస్తు హ్యాపీగా అనిపించింది అబ్బా. వాళ్ళిద్దరిని అట్లా చూస్తుంటే అసలు ఆ ఫీలింగ్ ఎంత బాగుందో. ఈ అక్క మా పక్క బెడ్డే మాకు బాగా దగ్గర అయిపోయింది. వీడియో తీస్తున్నామని పరిగెడుతుందన్నమాట. ఇక ఇంటికైతే బయలుదేరిపోయాం అనమాట. టైం వచ్చేసి 3 అవుతుంది. వెహికల్ కి అయితే కాల్ చేసినాము. హాస్పిటల్ వెహికల్ ఇంటి దగ్గర అయితే డ్రాప్ చేసి వస్తుంది. ఇంకా అన్న అయితే తింటున్నాం అన్నాడు. అంతసేపు బయటకు వెళ్ళి ఇంకా పాపకి ఒక ఫ్రాక్ అన్న కొనుక్కుందామని బయటకు వచ్చిన. హాస్పిటల్ బయటనే ఉంటాయి అన్నమాట. ఇంకా కొబ్బరి బొండం తాగేసి బేబీకి ఒక ఫ్రాక్ అయితే తీసుకొని, అట్లనే స్వెటర్ లేదు, ఒకటి స్వెటర్ అయితే తీసుకున్నాను. ఇంటికి వెళ్లే ముందు కొబ్బరికాయ కొడతారు కదా బండికి ఎదురుగా. ఇంకా కొబ్బరికాయ అయితే తీసుకొని లోపలికి అయితే వచ్చినాం. పాపను చూడటానికి మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ అయితే వచ్చిండు. హైదరాబాద్ దాటేసి సంగారెడ్డి నారాయణ ఖేడ్ నుంచి వచ్చారంట. ఈ రోజుల్లో దగ్గరగా ఉన్న బంధువులు కూడా చూడటానికి వచ్చేది కష్టమే. అలాంటిది అంత దూరం నుంచి పాపను చూడటానికి అయితే వచ్చారు. అయినా ఫ్రెండ్షిప్ లో ఎంత దూరమైనా వెళ్ళిపోతాం కదా. ఫ్రెండ్షిప్ కున్న పవర్ అలాంటిది. మరి నిజమైన ఫ్రెండ్స్ దొరకటం నిజంగా అదృష్టమే. పాప తండ్రి అయితే కొబ్బరికాయ కొట్టొద్దంట. ఇంకా అమ్మ అయితే కొబ్బరికాయ కొట్టింది. ఇంకా ఫైనల్ గా చిట్టి తల్లిని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాను. లైఫ్ లో ఏ కష్టం వచ్చినా ఒక్కటి అనిపిస్తుంది, నార్మల్ డెలివరీకి వచ్చే పెయిన్స్ కంటే పెద్ద కష్టంగా ఇంకా ఏది ఉండదు. ఏ నొప్పి అయినా సరే, ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే, అవి పురిటి నొప్పుల తర్వాతే. దీనికి మించిన పెయిన్ ఇంకొకటి ఉండదు. మొత్తానికి నొప్పులతో ఏడుస్తూ హాస్పిటల్కి వచ్చి బుజ్జి తల్లిని తీసుకొని హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతున్నాను. మరోసారి మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. మీ ప్రేమని నేను ఎప్పటికీ మర్చిపోలేను. మీ బ్లెస్సింగ్స్ వల్లే నాకు పాప పుట్టింది. మరొక వీడియోతో అయితే మళ్ళీ కలుస్తాను. ధన్యవాదాలు. ప్రెగ్నెన్సీ జర్నీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, మొదటి నెలలో వాంతులతో, 2వ నెలలో సంతోషంతో, 3వ నెలలో మైకంతో, 4వ నెలలో పుల్లని పదార్థాలతో, 5వ నెలలో తలనొప్పితో, 6వ నెలలో కడుపు నొప్పితో, 7వ నెలలో శ్రీమంతపు గాజుల సవ్వడితో, 8వ నెలలో కంగారుతో, 9వ నెలలో భయంతో, 10వ నెలలో మరుజన్మతో, భరించలేని బాధను భరించి మనకు జన్మని ఇచ్చే అమ్మకు మనము ఈ జన్మంతా ఊడిగం చేసినా తక్కువే. అమ్మను కంటనీరు పెట్టించకుండా చూసుకోవటం ఒక్కటే
మన కనీస ధర్మం. అమ్మకు పాదాభివందనం. నా గురించి గొప్పలు చెప్పుకోవాలని కాదు, కానీ నేను కూడా చావు చివరి అంచుల వరకు వెళ్ళొచ్చాను కాబట్టి చెప్తున్నాను. ఆడవాళ్ళు నిజంగా గ్రేట్. ఈ వీడియో ప్రతి ఒక్క అమ్మకి అంకితం.